This time I just traveled to Bangalore. ఈ స్టోరీ నేను మొన్న రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడుది. హైదరాబాద్ టు బెంగళూరు అరౌండ్ 8 to 9 hours ఉంటుంది. మేము నైట్ 6 o'clock అలా స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా రీచ్ అయ్యాం. మా రిలేటివ్స్ అక్కడ ఉండడంతో వాళ్ళ దగ్గర హాల్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వచ్చిన పని కానిచ్చాం. మనం సరదాకే బోర్ కొట్టి రాత్రి బెంగళూరు వచ్చినాం. నువ్వు మేము వెళ్ళేది వివాంత హోటల్. మా చెల్లి ఆర్కిటెక్చర్ కావడంతో తనకిచ్చిన కేస్ స్టడీ కోసం బెంగళూరు వివాంత హోటల్కి వచ్చాం. ఏం చేస్తున్నావు? వచ్చిన పర్పస్ ఏంది? నువ్వు చేస్తుంది ఏంది? ఏంట్రా ఇది? ఫోటోలు దిగడం ఏంటి? ఈ వివాంత ఏంటి ఇంత వింతగా ఉంది? వావ్, నిజంగా హోటల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకుంటాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బికాస్ దాంట్లో ఉన్న ఆర్కిటెక్చర్, ఆ డిజైన్స్, వాటికి ఇచ్చిన డీటెయిలింగ్కే చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆ డిజైన్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ప్రతి ఒక్కటి ఒక పర్పస్ఫుల్గానే ఉంటుంది. ఈ టైంలో కూడా ఫోన్ చేసి ఎంత బాగుంటుందా? ఏడున్నా అంటే బెంగళూరు వివాంత హోటల్ ఫోన్ పెట్టేసి. ఆ హోటల్లో కేస్ స్టడీ కోసం మాకైతే పర్మిషన్ ఇవ్వలేదు, బట్ మాకు కావాల్సిన కొన్ని పిక్చర్స్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నేను మొన్న వదిలిపెట్టినావు ఇదే కదరా, వదిలేసేవారు. కంప్లీట్ చేద్దామని మళ్ళీ తీసుకుందామని. తలై రాజా, నాకు ఈ ఫుడ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మేము 2 bowls తీసుకున్నాం. కంప్లీట్ చేసినాం 2 bowls. ఇప్పుడే లంచ్ అయిపోయింది. నెక్స్ట్ మనం బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. లంచ్ అయితే అయిపోయింది. నాకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కొంచెం ఎందుకో మంచిగా అనిపించింది. ఇలా కొన్ని ర్యాండమ్ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఎలాగో వచ్చాం, బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని డిసైడ్ అయ్యాం. బెంగళూరులో చూసేటివి ఏమేమి ఉన్నాయని ఇలా మేము గూగుల్ చేసాం. ప్లేసెస్ టు విజిట్ నియర్ బెంగళూరు. హాయ్ గాయ్స్, నేను మీ తెల్ల చొక్క కలర్ చొక్కా పవన్ మాట్లాడుతున్నాను. మీ అమ్మ సారీ నమ్మ బెంగళూరు. ఇలాంటి కుళ్ళు జోకులు చాలానే ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఇది ఒకటి రికార్డ్ అయింది. మనం ఎక్కడికి వచ్చాం, బెంగళూరులో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అని రెస్పెక్టివ్గా వీడి షాపింగ్ చేస్తాడు. బెంగళూరులో షాపింగ్ వీడియోలో మంచి కలెక్షన్ ఉంది. మనం ఏడికి వచ్చామన్నది కాదు, షాపింగ్ ఎంత చేసామన్నది ముఖ్యం. నువ్వు బెంగళూరు తీసుకొచ్చింది కూడా షాపింగ్ చేయడం కంటే కష్టమరా పవన్, వెళ్ళిపోయాం. ఇంత మాట అన్నాక ఎవడన్నా ఉంటాడా? ఇక మాల్ అంతా ఒక రౌండ్ వేసి అన్ని షాపింగ్స్ చెక్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాం. కానీ నిజమే భయ్యా, బెంగళూరు ట్రాఫిక్ ఉంటుంది, సరదా తీర్చేస్తుంది అంతే. ఇంకా ఎక్కడికి వెళ్తున్నావురా నాయన అని అనుకున్నప్పుడు బెంగళూరు ప్యాలెస్ గుర్తొచ్చింది. వెరీ గుడ్. వెనకాల ఇంత పెద్ద ప్యాలెస్ పెట్టుకొని షూట్ చేద్దామంటే కెమెరా నాట్ ఎలా ఉంటా మామ. కెమెరా ఎలా లేదు, మొబైల్ వీడియో అయితే ఎలా ఉంటా. సో దట్ కెమెరా మనం కార్లో పెట్టింది, మొబైల్తో తీసుకుంటాం. దిస్ ఈజ్ బెంగళూరు ప్యాలెస్. అంటే బయటకు వచ్చేటలోకి అడిగినాం అనమాట, ఈజ్ ఇట్ వర్త్ టు గో అంటే నాట్ ఈవెన్ ₹1 వర్త్ ఇట్ అన్నారు. సో దట్ బయట నుంచే వీడియోలు ఫోటోలు తీసుకొని పోస్ట్ చేస్తాం. అలా బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే ఫినిక్స్ మాల్ గుర్తొచ్చింది. సో లెట్స్ గో. మస్తు క్రేజ్. మనము
మస్తు మాల్ చూసినాం కానీ ఇంత గ్రాండ్ మాల్ అసలు చూడలే, హైదరాబాద్లో లేదు. అందుకే స్టార్ బక్స్ ఉన్నారు, అందుకే స్టార్ బక్స్ నిజం బ్రో, మాల్ అయితే అసలు క్రేజీగా ఉంది. ఇంటీరియర్స్ అయితే అసలు మాటలు చెప్పలేను. హైదరాబాద్లో అయితే ఇలాంటి మాల్ చూడలేదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఒక ఫ్లోర్కి లగ్జరీ సెగ్మెంట్ అని పేరు పెట్టేసిండు. నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ ఇది మనలాంటి వాళ్ళకి కాదు. ఇంకా మాల్ అంతా ఒక రౌండ్ వేసాక డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళాం. ఇక్కడ అంబూర్ బిర్యానీ స్పెషల్ అంట, అందుకే కొంచెం దూరమైనా పర్లేదని స్టార్ అంబూర్ బిర్యానీ దగ్గరకు వచ్చాం. ఆల్రెడీ ఒక రూట్ మిస్ అయ్యి ఈడ తిరుగుతుంటే కరెక్ట్ రూట్ అని చెప్పి రాంగ్ రూట్లో తీసుకుపోయినావు చూడు. దగ్గర అది రాంగ్ అంటలే, కట్టినోడు తప్పు. లెవెల్ 30కి రావాల్సింది ఇంటికి, 12:30కి వచ్చినాం. అలా మా డే 1 ఇన్ బెంగళూరు గడిచిపోయింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తా మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్. ఐఎమ్ ఆల్వేస్ చరణ్. రాకోసం ఉరుకుంటారు ఫాస్ట్ వచ్చి